గుడికి పోయేది మనసు నిమ్మలం చేసుకుంటానికి. కొందరు ఒక్క పొద్దులుంటారు, పొర్లు దండాలు పెడుతుంటారు. కొన్ని గుళ్ళకాడ జీన్స్ టీషర్ట్లు వేసుకొని రానియరు, పంచగట్టుకోవాలి. కొబ్బరికాయలు సుత ఏడబడతాడో కొడతామంటే కుదరది, సపరేట్ జాగలుంటాయి. వెనకమ్మటి ఫోన్లు కూడా తీసుకొని పోనీయరు. కొన్ని గుళ్ళకాడ దేవుని దర్శనానికి పోవాలంటే గింత నిష్టగుండాలి. కానీ దునియా ఫేమస్ అయిన గీ గుడికాడ వరుస పెట్టి గిట్ల అవుతుండే వరకు భక్తులు మస్తు నారాజు అవుతున్నారబ్బా. ఓ బండి లోడ్ మీద ఉన్నట్టున్నది కదా. సొలుగుతున్న కాకని బుద్రకిచ్చి కుసబెట్టిండు ట్రాఫిక్ పోలీస్ అన్న. లోపట ఇంకొకరు ఉన్నారు. ఏహెన్నా నిడిచిపెట్టు సార్ అని ఒక బతిమిలాడు కాదు. మనోళ్ళు తాగి తాండవ మారుతున్నది తిరుపతి కొండ మీద. మళ్ళా వీళ్ళు కానిస్టేబుల్ డ్యూటీ చేసేది ఈడనే. ఓ పోలీస్ కార్ రిపేర్ చేపిస్తామని ముగ్గురు కిందికి వచ్చి ఫుల్లుగా పోత పోసి అట్లనే బండి ఎక్కిర్రు. డిపార్ట్మెంట్ కార్ కాబట్టి అల్పిర్ గేట్ కాడ చెకింగ్ చేయకుండానే ఇడిచిపెడితే రిమల ఘాట్ రోడ్ లో ఒక బండికి టక్కర్ ఇచ్చిండ్రు. అయినా ఆగలే, అట్లనే మీదికి దంచుడు దంచితే సైడ్ కూడా గుద్దే వరకు టైర్ వేలి బండికి బ్రేకులు పడ్డాయి. ఏంబటే ట్రాఫిక్ వాళ్ళు వచ్చి కిక్ మీటర్ పెడితే 300 పాయింట్ కొట్టిందంటే చూడండిగా. స్టేషన్ కు గుంజుకపోయి ముగ్గురిని సస్పెండ్ చేసింది పెద్ద మేడము. భక్తులకు చెప్పవలసిన మీరే బాజాట్ల తాండవ మారితే ఎట్లనే అన్నాలు. ఏ ముచ్చట ఎట్లుంటే ఎంకన్నా దర్శనం కోసం ఎంత పొడుగు లైన్ కట్టినరో చూడండి. పోరలకు తాతీళ్ళు వచ్చి అందరికి పాస్ పేలు తెలియవచ్చే, మొక్కులు తీర్చుకోవడానికి మస్తు మంది వస్తున్నారు. ఇక ఇటు చూడండి, కొండ మీదనే నమాజు. కిరాయికి వచ్చిన క్యాబ్ డ్రైవరు నమాజ్ చేసుడితోటి అదొక లొల్లి అవుతుంది. సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారా అని.